ఊహించవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఈ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ లో మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ ప్రైమ్ 9 న్యూస్ టీవీ రావు, అలాగే కడప కరెస్పాండెంట్ సుధీర్, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావుతో మాట్లాడతాం. టీవీ రావు, చెప్పండి, మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త హుందాతన రాజకీయాలను రాయలసీమకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పులివెందుల అంటేనే కక్షలు, కార్పణ్యాలు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి హింసతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసేవారు అని చెప్పేసి గతంలో పేరుంది. ఆ పేరుని చెరిపేసి అక్కడ హుందాతనమైనటువంటి రాజకీయాలను అక్కడికి ఉన్నటువంటి ప్రజలకు రుచి చూపించాలి. అంతేకాకుండా ప్రత్యర్థులకు ఎలాంటి భయం లేకుండా అందరూ కూడా ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపే విధమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి భాగంలో ఆయన పులివెందల్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఏమంటారు టీవీ రావు? ఎస్ రాజు, పులివెందుల్లో జగన్ ఏకపక్ష రాజకీయాలకు ఇక తెరదించేటటువంటి ప్రక్రియ మొదలవుతుందా అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొన్న కడప పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారినాయి. అంతేకాకుండా ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి సందర్భోచితంగా ఆ రోజునైతే కనుక అందరూ కూడా ఆవేశంగా మాట్లాడారు అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎక్కడికక్కడ కడప పులివెందుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, జగన్ టీం అక్కడ సెర్చ్ చేస్తున్నటువంటి పరిణామాలకు అనుగుణంగానే ఇప్పుడు పవన్ అడుగులు వేస్తున్నారా అంటే అవుననేటటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే తాను క్యాంపు కార్యాలయం కడపలోనే పెడతానన్నారు. అంతేకాకుండా అవసరమైతే పులివెందుల్లో కూడా మరో కార్యాలయం ఓపెన్ చేస్తానంటున్నారు. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రైమ్ 9 వద్ద ఉన్నటువంటి సమాచారం అయితే ఏకంగా వైఎస్ వివేక ఇంటి నుంచే తన రాజకీయాలు నడిపే అవకాశం ఉందనేటటువంటిది స్థానికంగా వినవస్తున్నటువంటి మాట. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే కనుక అక్కడ ఏదైతే పులివెందుల నుంచి కొంత సమాచారం వచ్చింది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ జనసేన శ్రేణులు కానీ క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు. మరి మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏకపక్ష రాజకీయాలకు ఇక తెరదించేటటువంటి క్రమంలో పవన్ హుందా రాజకీయాలకు తెరలేపేందుకు కడప పులివెందులనే కేంద్రంగా చేసుకుని తను రాజకీయాలు నడిపేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇప్పటికే చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎదురులేని 100% స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన కుదురుకోకుండా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఇక ముందు రాయలసీమలో కూడా విస్తరించి సొంతంగా ఎదిగేటటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా తనకు ఉన్నటువంటి ఇమేజ్కి తోడు మరి ఆ ఇమేజ్ని రాజకీయంగా బలపరుచుకొని తద్వారా రాజకీయంగా తాను కూడా ప్రజలకు ఏమి చేయాలి, ఏమి చేస్తాను అనేటటువంటి దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏకపక్ష రాజకీయానికి స్వస్తి పలికే విధంగా, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి గత 24 ఎన్నికల్లో మిగిల్చినటువంటి ఓటమి భారాన్ని ఇప్పుడు అసలు ఆ పేరే అనేటటువంటిది కడపలో ఒక జగన్ పేరు కానీ ఆ వైఎస్ కుటుంబానికి కానీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆ స్థానాన్ని తనతోనే మళ్ళీ తిరిగి భర్తీ చేసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే కనుక జనసేన వైపు నుంచి జరుగుతున్నాయని ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా తాను కడపలో పర్యటన అనేటటువంటి దానికి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేశారంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి పరిణతి చెందిన రాజకీయ నాయకుడి మాదిరిగా ఆయనకు ఏ అడుగు వేసినా కూడా ఖచ్చితంగా ఒక లక్ష్యమైనది, ఒక ఆశయం అనేటటువంటి ఖచ్చితంగా ఉన్నాయనేటటువంటి భావన అందరిలో కలిగిస్తున్నారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పటికే గత నెల రోజుల క్రితం వైఎస్ సునీత కూడా పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంగా కూడా ఎటువంటి స్థానికంగా తమ వైపు నుంచి ఏమి కావాలన్నా కూడా అందించడానికి ఒక అన్నగా మేమైనా అందిస్తాము ఒక అన్నకు అనే విధంగా చెప్పారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక మీడియా ముఖంగా ఒక ఎమోషనల్గా తనను అన్న తర్వాత నేను ఎలా వదిలిపెడతానని పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే కడప కేంద్రంగా రాజకీయాలు నడపాలి, పులివెందులను అడ్డా చేసుకునే విధంగా జనసేన ముందుకు నడవాలి అనేటటువంటి లక్ష్యం పవన్ కళ్యాణ్ ఈ రోజు తీసుకున్నది కాదని మనం చెప్పుకోవాలి. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనేటటువంటిది పవన్ విషయంలో మనం ఇక్కడ చూస్తున్నాం అనుకోవాలి రాజు. రైట్. ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే అధపాతాళానికి తొక్కేస్తాను,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన చాలా గతంలో ఎమోషనల్గా చాలా సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కువగా వైసీపీకి ప్రాబల్యం ఉన్నటువంటి రాయలసీమ అలాగే కడప జిల్లాని ఆయన టార్గెట్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. పులివెందుల నుంచి ఎవరు కూడా అంటే విపక్షాలు ఎవరు కూడా అడుగు పెట్టనటువంటి పులివెందులకి వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల రాయలసీమలో ఇక నుంచి హుందాతనమైనటువంటి రాజకీయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో రాయలసీమకి ఫ్యాక్షనిజం ఉంది, ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని చెప్పేసి గతంలో అనేక రకాలైనటువంటి అపవాదులను మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ కడప అయితే కడపతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం కావచ్చు, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల్లో మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉందా టీవీ రావు? ఎస్ రాజు, ఒక రాజకీయాల్లో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు తెగింపు రాజకీయాలు వాడాల్సిందే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అదే విధానాన్ని అవలంబించారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డొచ్చిన వారిని అరెస్టులు చేస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తెగించి రాజకీయాలు చేశారు. మరి ఆ సందర్భంగానే ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా తను వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని వ్యాఖ్యలు అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తామనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనాలకు దారితీసింది. మరి అది ఇప్పుడు చూస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఇప్పుడు కడపలో తాను పాగా వేయబోతున్నాడనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతేకాకుండా తాను సాధించినటువంటి వైసీపీ 2024 ఎన్నికల్లో సాధించిన 11 సీట్లు ఇంకా అవి కూడా పూడిపోయే విధంగా వ్యవహరించొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మదమెక్కితే అహంకారం దించుతానని మరోసారి హెచ్చరించడం కూడా జరిగింది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిపై తన వాడైన పదునైన భాష మాత్రం ఎక్కడా తగ్గలేదు. మరి ఇదే విధంగా ముందుకు పోతే ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైసీపీని దించేయడంలో కీలకంగా కూటమి ప్రభుత్వానికి వెన్నెముగ్గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే పవన్ కళ్యాణ్ కడపలోను పులివెందుల్లోనూ అడుగు మోపుతున్నారంటే ఇందులో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా 100% స్ట్రైక్ రేటుగా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ కాలు పెడితే భయంకరంగా జనాభా దూసుకు వచ్చేటటువంటి పరిస్థితి, ఇసుకేస్తే రాలనంత జనం. నిన్న మొన్న జరిగినటువంటి గత 3 రోజుల పండగ సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి ఏమంతా ఆశించిన స్పందన రాలేనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏకంగా గతంలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. మరి అటువంటిది ఈ రోజును చూస్తే కడపలో ఏకంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి లీడర్లు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గంటకి వస్తాం, 2 గంటలాగా వస్తాం, వెయిట్ చేయండి అనే విధంగా చెప్పినటువంటి దాఖలాలు కూడా ఈ సమాచారం బయటకు వచ్చింది. మరి ఇంతటి దారుణమైన పరిస్థితికి పడిపోయారు అంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలైతేనేమి, ప్రజల్లో అతను వెళ్ళి ఏదైతే వైసీపీ అప్పట్లో చేసినటువంటి నిర్లక్ష్య పోకడలైతేనేమి ఎండగట్టిన వైనమే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విధానాన్ని ఇప్పటికే తాను 11 సీట్లతోనే జగన్ మిగిలిపోయారు. మరి ఈ పంధాను ఈ విధానాన్ని ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ అయితే కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని చరిత్రలో ఏ పార్టీకి జరగని పరాభవం ఇప్పుడు వైసీపీకి జరిగింది. మరి ఈ పరాభవం వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నారంటే అది కాదనలేని వాస్తవం. మరి ఇప్పుడు కడపలో ఆయన అడుగు పెడితే ఏమవుతుంది అనేటటువంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కూడా చెప్పుకుంటున్నారు. ఏంటంటే కడపలోకి వెళ్ళటం ఒక ఎత్తు, అక్కడే కార్యాలయం పెట్టడం ఒక ఎత్తు, మరి అక్కడ మళ్ళీ పులివెందుల్లో కూడా వైఎస్ వివేక ఇంటి నుంచే తాను క్యాంపు కార్యాలయం, అంతేకాకుండా పార్టీ వ్యవహారాలు కూడా ఇక్కడ నుంచే నడుపుతారు అనేటటువంటి సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క తాజా రాజకీయ పరిణామాలు, పవన్ చుట్టూ ముసురుకున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటాయో అనేటటువంటిదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది రాజు. రైట్. ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పటి వరకు అంటే గత ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి కంచు కోటలన్నీ కూడా కూటమి సునామీలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్క ఉత్తరాంధ్రలో 2 చోట్ల మాత్రమే, అది కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, అంటే అరకు పాడేరులో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపిందారు. మిగతా చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎస్పెషల్లీ ఏజెన్సీ అనేది వైసీపీకి కంచుకోట. అలాంటి ప్రాంతంలో 2 సీట్లు గెలుచుకోగలిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ 2 సీట్లు గెలిచినటువంటి ఏజెన్సీ మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన ఆ ప్రాంతంలోకి ఏ నాయకుడు కూడా వెళ్లకుండా ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా కడప మీద దృష్టి పెట్టడం వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోటకు బీటలు వారేలా చేయడమే కాకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలను గల్లంతు చేయడమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నాడని మనం అనుకోవచ్చా టీవీరావు? 100% రాజు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజికల్ పొలిటికల్ యాక్టివిటీస్ని ఆయన ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. ప్రధానంగా జగన్ కంచుకోటలుగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆయన ఈ మధ్య పర్యటించడం అనేటటువంటిది ఇక్కడ మనం చూసాం. ప్రధానంగా మన్యం ప్రాంతాల్లో, ఏదైతే విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఆయన పర్యటించడమే కాదు, అక్కడికి ఎవరు కూడా రాజకీయ నాయకులు వెళ్ళి రాత్రి వేళ బసలు చేయటం కానీ, అక్కడ ఉన్నటువంటి వారితో స్నేహపూరితంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఉండవు. ఎందుకంటే కనీసం అక్కడికి వెళ్ళాలంటే కనీసం 10-20 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నడవటానికి కూడా అనువైన ప్రాంతాలు కాదు. కానీ మన్యం పుత్రులు ఎవరైతే, గిరిపుత్రులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆయా ప్రాంతాలను విడిచి వెళ్ళేటందుకు వారికి మనసు ఒప్పక వారందరూ కూడా అక్కడే ఏదైతే అడవితో స్నేహం చేస్తూ అక్కడే ఉండేటువంటి పరిస్థితి. మరి అటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళటమే కాదు, ఆయా ప్రాంతాల్లో తను తీసుకున్న గ్రామీణాభివృద్ధిని అనుసరించి అక్కడ 2 రోజుల్లో 2 కిలోమీటర్ల రోడ్డు వేసినటువంటి సంతబైలు అనేటటువంటి ప్రాంతంలో 2 రోజుల్లో 2 కిలోమీటర్ల రోడ్డు వేసి మరింత దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. మరి అలా చేయటమే కాకుండా మళ్ళీ ఆ రాయలసీమలో కూడా తరచుగా పర్యటించడం, అంతేకాకుండా ఇప్పుడు ఏకంగా పులివెందులనే అడ్డాగా చేసుకొని ఆయన రాజకీయాలు చేయబోతున్నారనేటటువంటిది తాజాగా వెలుగులోకి వస్తుంది. మరి ఇప్పుడు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు జనవరి నుంచి ఆయన పోరుబాట పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు. మరి ఇదిలా ఉంటే ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా జనవరిలోనే తాను జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వీటిని అన్నింటినీ చూస్తే పవన్ కళ్యాణ్ టార్గెట్ పెడుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డినే. జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మరి అంతేకాకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేది చేసేందుకు వీలు లేకుండా పరిణామాలని, ఎక్కడికక్కడ రాజకీయ పరిణామాలను సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, వార్తలు కానీ, సమాచారం కానీ వీటినన్నింటినీ కూడా రూఢీ చేసే అంశాలుగానే మనం చూడాల్సి వస్తోంది రాజు. రైట్, మీరు అందుబాటులో ఉండండి టీవీరావు గారు. సో ఇప్పుడు మనం కడపకి వెళ్దాం. కడపలో మన